గారి 217వ జయంతి పురస్కారాలు జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున రాయలసీమ మహిళా విభాగానికి నాయకత్వంలో తమ బృందంతో మేడం గారు శ్రీ పెండ్యాల శ్రీమతి శ్రీలత గారు కార్యక్రమం చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డీ ఓబన్న భారతదేశ ప్రజలందరి వాడు, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. మరి ఈ సందర్భంలో శ్రీమతి పెండ్యాల శ్రీలత గారు తమ మనోభావాల్ని ఉద్యమ స్ఫూర్తితో మనందరి ముందు పంచుకోబోతున్నారు. ఈరోజు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడ భారతీయ వడ్డెర ఐక్యత ఎస్టీ సమితి ఆధ్వర్యంలో పుల్లాయప్పన్న గారు మిగతా సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. అయితే ఈ వైసీపీ ప్రభుత్వంలో వడ్డెరలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ ఈరోజు జనసేన పార్టీ తరఫున వడ్డెరలకు అండగా నిలబడుతూ మేము వీళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాం. స్వతంత్ర సమరయోధుడు 217 సంవత్సరాలు కలిగిన స్వతంత్ర సమరయోధుని గుర్తింపు సందర్భంగా జయంతి వర్ధంతి వేడుకలు అధికారికంగా జరపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇసుక లేనిదే పునాది లేని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఇసుకను ప్రజలకు దొరకకుండా చేసి ఈ జగన్మోహన్ రెడ్డి వడ్డర్లను వచ్చినప్పటి నుంచి నానా బాధలు పెడుతూ వాళ్లకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. ప్రమాదవశాత్తు వీళ్లకు ఏమన్నా జరిగినప్పుడు, వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి. అలానే ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలి. వీరి ఎంతమంది వడ్డర్లకు అధికారికంగా ప్రభుత్వం ఇవ్వాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీరి న్యాయమైన డిమాండ్లను అన్నీ కూడా నెరవేర్చాలని మేము ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి మేము తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. మరి ఈరోజు ఎవరైనా సరే ముందుకు వచ్చి మేము అదే మాట మీద